తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్న మీరు అసలు ఉద్యమకారులకు ఏం చేసిరు అసలు? ఇది ప్రజాప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మీరు డప్పు కొడుతురా? అంటే రేవంత్ రెడ్డి చేస్తాడనే నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఆయన కంటే ఇంకా బస్సు పట్టిపోతుంది. కేసీఆర్ గారి హయాంలో రైతులకి బాగా సపోర్ట్ ఉండే. సో ఆ సపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో కనిపిస్తుందా? ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది. ఎందుకు ఒడ్లు కూడా కరెక్ట్ కొనలేదు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్. అదేంటంటే తాగి బండి నడితే తప్పు, తాగి ఏమన్నా పని చేస్తే క్రైమ్. కానీ తాగి భూమి అమ్మితే తప్పులేదు. ఏళ్ళు పెడితే నా పేరు మీద భూమి నీ పేరు 10 నిమిషాలు మారిపోతుంది. అయితే రైతులకు కేసీఆర్ నష్టమే చేసిండు, న్యాయం చేయలేదు కాదా అని అంటున్నా నేను. కేసీఆర్ చేసిన ద్రోహానికన్నా మాకు 100% ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందాలంటే సో అంటే ఏం ఉండాలి అసలు? అంటే ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటుంది. ఓకే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే సో లోకల్ ఎమ్మెల్యే ఇగో ఈయన ఉద్యమకారుడు అని చెప్పేసి అంటే ఆయన దగ్గర గుర్తింపు ఉంటే చాలు. సో ఉద్యమకారులు అందరు కలిసి ఒక పార్టీ పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయారు? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది? కేకే కమిటీ చేస్తూ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ కేకే కమిటీలో 5 మంది సభ్యులను పెట్టి వీళ్ళకు ఉద్యమకారులకు ఏం చేయాలి, ఎట్లాంటి గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులను ఏదో అన్నారు, మేము ఉద్యమకారులం అని చాలా మంది రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ చూడడం జరిగింది మేము. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీరు. సో మీరెందుకు వచ్చి మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్కు సేవ చేసే గుణం ఉంది. ఎక్కడో నిర్మల్లో నీళ్ళు లేవు, ఆదిలాబాద్లో నీళ్ళు లేవంటే నీళ్ళు బోర్లు వేయించిండు, చాలా మందికి హెల్ప్ చేసిండు. ఆయన హెల్ప్ చేయాలంటే చాలా మంది ఉద్యమకారులకు హెల్ప్ చేయాల్సి ఉండే, కానీ చేయలేదు. కేసీఆర్ కంటే పెద్ద ద్రోహి అవుతారు రేవంత్ రెడ్డి అని మీరు అంటున్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ నడవబట్టి 3 సంవత్సరాలు ఏమో అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం ఉంటారు అని అనుకుంటున్నారా, లేకుంటే మనకి మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయి? 100% ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే ఇంకొకటి మీ గురించి నాకు ఒకటి విషయం తెలిసింది. అంటే మీరు ఉద్యమకారులే కాదు, సో ఇప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిరంట. సో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి భజన కార్యక్రమాలు నేర్పిస్తున్నారు అన్నట్టు నేను విన్నా. అంటే ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేసిరు మీరు? ఇప్పుడు ఈ డీజేలు ఏడ చర్చిలలో పెట్టారు. అవును, డీజేలు ఏడ కూడా పెట్టారు. పీర్ల పండుగ వచ్చినా కూడా పెట్టారు. అవును, ఈ క్రిస్టియన్స్ కూడా వాళ్ళే ప్రేయర్ చేస్తారు. హార్మోని అన్ని నువ్వెందుకు రోజు కంపల్సరీ ప్రేయర్ చేసిన గిటార్ వాయించని కూడా వస్తుంది, కీబోర్డ్ ప్లే చేస్తాడు, అన్ని ప్లే చేస్తాడు. మన హిందువులు మాత్రం భజన తబల కొట్టికి రాదు, తాళం కొట్టికి కూడా రాదు. అవును, నిజమే. ఆధ్యాత్మికవేత్తగా ఎందుకు మారిర్రు అని అంటే మీరు ఏం చెప్తారు? ఆయన ఒక మాట ఏం చెప్పిండంటే, నీకు ఆవేశం ఎక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది, ఇవన్నీ పోవాలంటే నేను చెప్పినట్టు చేయాలని. సరే చెప్పాను. ఒక 41 days ఇల్లు ఇచ్చి పెట్టి పోవాలన్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఓన్ చెప్పొద్దన్నాడు. సరే అన్న. ఏ ఊరికి పోయినా ఒక 5 ఇండ్లు మాత్రమే అడుక్కోవాలి, వాళ్ళు అన్నం పెడితే తినాలి, ఏం పెట్టినా తినాలి. ఇలా ఉన్న ఊర్లో రేపు ఉండొద్దు. సరే అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచలం దాకా పాదయాత్రగా నడుచుకుంటూ పోయింది. ఇక్కడ నుంచి అదేమో కానీ బాగా అంటే అప్పుడంతా ఆవేశం రావట్లేదు. కోపం అయితే తగ్గిపోయింది వాస్తవానికి, అహంకారం కూడా తగ్గిపోయింది. అదేంటి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సో అంటే ఇటీవల కాలంలో చాలా కాంట్రవర్సీ జరిగింది, అంటే ఉద్యమకారులకి కొంతమందికి. సో ఆ కాంట్రవర్సీ అప్పుడు ఈ ఉద్యమకారుల సంఘ అధ్యక్షుడు బయటికి రాలేదు. అసలు ఎందుకు రాలేదు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. సో మనం ఆయనతో మాట్లాడదాం. సో ఆయన ఎవరో కాదు, దాసర్ల శ్రీశైలం గారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా. సో అంటే మొన్నటి వరకు బాగా కాంట్రవర్సీ నడిచింది. ఉద్యమకారులను ఏదో అన్నారు, మేము ఉద్యమకారులం అని చాలా మంది రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ చూడడం జరిగింది మేము. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీరు.
సో మీరెందుకు వచ్చి మాట్లాడలేదు? ఇప్పుడు ఫస్ట్ ఈ ఉద్యమకారుల అంశాన్ని, ఉమ్, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమకారులకు పలానా పలానా కావాలి అని చెప్పిన వాళ్ళు ఉమ్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని చీమ శ్రీనివాస్ వాళ్ళని వాళ్ళు నడిపించేటోళ్ళు. ఓకే. జస్ట్ వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ బేస్ మీదనే ఉద్యమకారుల అంటే టీఆర్ఎస్ కాలం నుంచి అది కొనసాగుతూ ఉంది. ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఉద్యమకారుల మీద గౌరవం ఉన్న పార్టీగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు పలానా ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. హామీ బట్ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు, కానీ చేస్తలేరు. ఉమ్, చేయకపోయేసరికి మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన 9 నెలలకే మీకు లాస్ట్ ఇంటర్వ్యూ వచ్చినాము. అప్పుడే నేను ఆదిలాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దాకా పాదయాత్ర చేసిన. ఉమ్, ఆ పాదయాత్ర చేసే క్రమంలో ఉద్యమకారులు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఉద్యమం చేస్తే సహకరిస్తారా, సహకరించారా, ఎట్లా అవుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, దీనిలో క్యాస్టిజం ఎంత ఉంది, పార్టీ ఎంత ఉంది, ఇవన్నీ చూశాను మొత్తం. చూసిన తర్వాత నాకు అయితే అది ఒకవేళ బాగానే ఊపొచ్చింది. అంటే సోషల్ మీడియా కారణంగా బాగా వైరల్ అయింది. మా పాదయాత్ర తర్వాతనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొందరికి కోటి రూపాయలు ఇచ్చిండ్రు. ఇప్పుడు గోరెడ్డి వెంకన్న కానీ, తర్వాత గద్దర్కు కానీ, అందేశ్వరి కానీ వీళ్ళందరికీ కోటి రూపాయలు ఇచ్చిండ్రు. తర్వాత ఆ అంశాన్ని అంటే మరుగున పడ్డది, అంత మర్చిపోయింది లైట్ అనుకున్నారు, కానీ అది బయటకు వచ్చింది. ఉధృతంగానే అయింది మీరు అన్నట్టు. కాకపోతే మేము మానేసినామని మీరు అంటున్నారు, మేము మానేయలేదు. అది మీకు తెలుసో లేదో, కవిత వాళ్ళు ఫస్ట్ ఆమె ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆమె పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి మాట్లాడింది, తెలుసా మీకు? అవును, మాట్లాడింది. ఆ మాట్లాడడానికి కారణం ఏందో మీకు ఎప్పుడైనా తెలుసు? లేదు. ఏంటంటే ఆమె ఫస్ట్ నాగర్ కర్నూలులో మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పోవడానికి మాకు ఇష్టం లేదు. అయినా సరే మా ఫ్రెండ్స్ని పంపించి తీసుకెళ్ళిండ్రు, బలవంతంగా లాకెళ్ళిండ్రు. వాళ్ళు ఎట్లయినా తీసుకెళ్తారని నేను ఆ రోజు పాత పాయింట్ వేసుకున్నా, అయినా తీసుకుపోయిండ్రు. నేను లైట్ తీసుకున్నా. కానీ ఫస్టే మైక్ నాకు ఇచ్చేసిరు. దాసల్ల శ్రీశైలం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అంటే సరే, సో తీసుకున్న తర్వాత నేను బీసీ కాన్సెప్ట్లో వచ్చిన అట్లా అని చెప్పింది. ఆ బీసీ కాన్సెప్ట్లో చేస్తానని అక్కడ తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది బీసీలు, చచ్చిపోయింది బీసీలు, అరెస్టులు అయింది బీసీలు, ఎన్నో ఉధృతంగా ఉద్యమాన్ని నెత్తుకుని చేసింది బీసీలే. కానీ పదవులు మాత్రం మాకు రాలేదు. అప్పుడు మీరు మాట్లాడని ఇప్పుడు బీసీలకు న్యాయం చేస్తారంటే ఎట్లా చేస్తారు అని అంటే, ఆమె ఈ డైరీలో రాసింది, ఇంకో డైరీలో రాసింది, ఇంకో 2-3 డైరీలలో రాసుకున్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో ఆయన ఆ చూపు, ఆ ముఖ కవలిక వేరే ఉంది. ఆమె హట్ అయిపోయింది బాగా. తర్వాత నేనేం చేసినంటే ఉద్యమకారులు అందరికీ చెప్పిన, ఈమె మీటింగ్ పెట్టిన మీరు క్వశ్చన్ చేయండి అని. నా తర్వాత 2-3 క్వశ్చన్ చేసిరు. చేసిన తర్వాత ఆమె మేనిఫెస్టోలో పెట్టుకున్నది. ఆమె ఉద్యమకారుల అంశాన్ని ఎత్తుకోవడం స్టార్ట్ అయింది. అది మా పని కదా, అది మీరు అంటున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే, నేను మొన్న జరిగిన కాంట్రవర్సీలో మీరు ఎందుకు లేరు? మొన్న ఏం కాంట్రవర్సీ జరిగింది? ఏ కాంట్రవర్సీ జరిగింది? అది అసెంబ్లీ ముట్టడి, రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టడి, ఇవా? ఇది కాదు, పవన్ కళ్యాణ్ గారిది ఒక జరిగింది కదా. ఓకే, దాని గురించి అంటున్నా నేను. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారు అన్న మాట గురించా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఒక కాంట్రవర్సీ అయింది కదా. లేదు, ఆయన ఏం చేసిండంటే తెలంగాణలో జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇది మా అయ్య జాగిరి అన్నాడు. అయితే ఉద్యమకారులు మీ అయ్య జాగిరి కాదు ఇట్లా అని కొందరు మాట్లాడిండ్రు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలో ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది. మంచి ఏముందంటే ఇది ప్రజాస్వామ్య దేశం. కుల, మత, ప్రాంత, వర్గ, జాతి, లింగ భేదాలు లేకుండా ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. అది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్. అవును, దట్ ఈస్ కరెక్ట్. బట్ ఆడ తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్కు సేవ చేసే గుణం ఉంది. ఎక్కడో నిర్మల్లో నీళ్ళు లేవు, ఆదిలాబాద్లో నీళ్ళు లేవంటే నీళ్ళు బోర్లు వేయించిండు, చాలా మందికి హెల్ప్ చేసిండు. ఆయన ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులు అనేది పెద్ద గాయం. తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పాటు చేసిన క్రమంలో కొన్ని గాయాలైనాయి, అవి కూడా ఉద్యమకారులకే అయినాయి. అది పవన్ కళ్యాణ్ తెలుసు, ఆయన కళ్ళు మూసుకోలే. ఆయన హెల్ప్ చేయాలంటే చాలామంది ఉద్యమకారులకు హెల్ప్ చేయాల్సి ఉండే, కానీ చేయలేదు. అది మైనస్. కాకపోతే ఆయన అట్లా చేసినంటే ఆయనకు మన సింపతి వేరే లాకుంటుండే.
ఆయన చాలా మంది ఉద్యమకారులు హెల్ప్ చేసి ఉంటే, ఉద్యమకారులను పోయి పలకరించినంటే, వాళ్ళ సాధ బాధకాలు తెలుసుకుని ఉంటే, ఆయన మొన్న తెలంగాణలో మా మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ వస్తలేదు అన్నప్పుడు ఆ సింపతి వేరే ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఆయన అట్లా చేయలేడు. ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయనదో వింగ్ ఉండే, యువరాజ్యం వింగ్ అని. ఈయన ఇక్కడ నుంచి బస్సులు పెట్టి తిరుపతి తీసుకుపోయిండు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ను, కాకతీయ యూనివర్సిటీ ఎంత రెస్పెక్ట్గా చూస్తాడో మాకు తెలుసు, మేము స్వయంగా పక్క నుండి చూసినాం. మరి ఇంత రాష్ట్రంలో ఆయన పొద్దున్న లేస్తే హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళు లాస్ అయ్యిండ్రు, చచ్చిపోయినా తెలుసు కదా. మరి ఒక్క ఉద్యమకారిని కూడా పలకరించిన పాపాన ఓల ఎందుకు? అట్లా జరిగింది కాబట్టి ఆయన కూడా మన కొంత అవమానం ఎదుర్కొన్నాడు, అదైతే కరెక్టే. ఓకే. కాకపోతే నేనేందంటే మొత్తం తెలిసిన వ్యక్తిగా ఎందుకు అనాలి, నేను ఒక లాయర్గా పొలిటీషియన్స్కు ఎక్కడైనా పోటీ చేసుకునే రైట్స్ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఎక్కడో కేరళ పోయి పోటీ చేసిండు. ఆడ పోయి మనం ఆడ ఇంటలెక్చువల్ ఎవడన్నా క్వశ్చన్ చేస్తారా? సో అది కాంట్రరీ, మనం చేయనవసరం లేదు. కాకపోతే ఈయన కూడా ఉద్యమకాలను పలకరించినంటే కొంచెం సింపతి ఉంటుండని ఒక సూచన మాత్రం, అంతే. ఓకే. అయితే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్న మీరు అసలు ఉద్యమకారులకు ఏం చేసిరు అసలు? చెప్తున్నా కదా, ఇప్పుడు ఉద్యమకారులు అధ్యక్షుడిగా ఉండు అని ప్రకటించిన అంతలే నేనేం చేసిన అంటే అన్ని జిల్లాలు తిరిగిన, మీకు అన్ని పేపర్ స్టేట్మెంట్స్ పెట్టిన, చూసుకోండి. అన్ని జిల్లాలు తిరిగిన, అందరిని మలకరించినాం. అందరితో ఎవడైనా ఏమంటున్నారంటే పని చేయండి, మాకు పని చేస్తేనే ఇంట్రెస్ట్, మీరు మాటలు చెప్తే కాదు అన్నారు. మేము వెంబడే పాదయాత్ర ప్రకటించినాం. పాదయాత్ర ప్రకటించిన తర్వాత ఎవరైతే మాకు సపోర్ట్ ఇచ్చిరో వాళ్ళు అప్పుడు మమ్మల్ని వెలేసిండ్రు. ఓకే. వెలేసినా కూడా మేము వదలలేక ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చినాం, మేము పాదయాత్ర చేసే తీరుతాం అనేసి పాదయాత్ర చేసినాం. చేసిన తర్వాత బాగా ఊపు వచ్చింది, సోషల్ మీడియా కారణంగా మంచిగా వైరల్ అయింది. గవర్నమెంట్ కూడా కదిలిపోయింది, ఇంటెలిజెన్స్ బాగా ఫాలోఅప్ చేసిరు మమ్మల్ని. మేము ఆదిలాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వచ్చేవరకే 30 యాక్ట్ 40 యాక్ట్ అన్నీ ప్రకటించేసిరు. ఇది పెద్ద హైప్ అయిపోద్దామని భయపడ్డారు గవర్నమెంట్. అది భయపడ్డది చాలు మాకు. మేము ఎంతమంది, ఒక 30 మంది, ఒక 25 మంది, పిడికెడు మందిని గవర్నమెంట్ అంటే ఒక ఊపు తీసుకొచ్చినాం. అది కూడా గవర్నమెంట్ ఏర్పడిన 9 నెలలకే తీసుకొచ్చినాం. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారుల అంశాన్ని నెరవేర్చే క్రమం వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి మా మీద కేసులు పెట్టలేదు, మమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని తీసి లోపలేయడానికి వాళ్ళకి 2 నిమిషాల పని కాదు. మా మీద రెస్పెక్ట్ ఉన్నందుకే వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. అయినా వాళ్ళు కూడా మన ప్రకటించేసిరు కదా, మన జీవో కూడా రిలీజ్ చేసిండ్రు, కమిటీ చేసిరు కదా. తర్వాత ఇప్పుడు కవిత వచ్చింది, కవితను కూడా క్వశ్చన్ చేసినాం, ఆమెను నిలదీసినాం పబ్లిక్ ఓపెన్గా మీడియా ముందల. తర్వాత మా టీంలో ఏడేయడం అందరికీ చెప్పినాం ఈ క్వశ్చన్ అడగని. ఆమెకు అర్థమైంది పబ్లిక్లో పోతే ఈ క్వశ్చన్ అడుగుతారని. ఆమె మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశం పెట్టుకున్నది ఆమె. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది రాష్ట్రంలో? ప్రస్తుతం ఏంటంటే ఒక జీవో ఇష్యూ చేసి దానికి కేకే కమిటీ చేసింది. కేకే కమిటీ చేస్తూ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ కేకే కమిటీలో 5 మంది సభ్యులను పెట్టి వీళ్ళకు ఉద్యమకారులకు ఏం చేయాలి, ఎట్లాంటి గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలి, ఏ క్రైటీరియాలో ఉద్యమకారులను గుర్తించాలి అనే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఆ టీం వర్క్ చేస్తుంది. తొందరలోనే వాళ్ళు గైడ్ లైన్స్ గవర్నమెంట్కి ఇవ్వగానే ఆ గైడ్ లైన్స్ని ఆధారంగా చేసుకుని ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ చేస్తుంది. ఓకే. అదే అంటే ఏమైనా చేస్తుందా మీకు? చేస్తుందంటే ఎస్ ఆర్ నో అంటే మీరు ఏమంటారు? ఎస్ అంటారా, నో అంటారా? చేస్తుంది. సో పూర్తి నమ్మకం మీకు ఉంది? నమ్మకం ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నా. ఒకటే, నేను ఆదిలాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పాదయాత్ర చేసిన తర్వాత నా గవర్నమెంట్ నుంచి ఒకటే సిగ్నల్ వచ్చింది, June 2 తర్వాత మేము చేయకపోతే మీరు ఏమన్నా చేయండి. June 2 అయిపోయింది, అదే అంటున్నా అని అన్నారు. June 2 కంటే బిఫోరే కేకే కమిటీ చేసిరు, జీవో రిలీజ్ చేసిరు. ఓకే. June 2 కంటే బిఫోరే అఖిలపక్ష సమావేశానికి పిలిచిండ్రు. ఉద్యమకారులకు ఏమేం చేయాలి, మీ పార్టీ నుంచి మీ అభిప్రాయం చెప్పండి అనేసి. నిన్న మన కూడా కేకే గారు అన్నారు ఇప్పుడు 23rd నుంచి అందరినీ సంప్రదిస్తామని. ఓకే. మరి చేస్తారు, పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళు ఒక తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్గా ప్రభుత్వంగా వాళ్ళు ఉద్యమకాలను ఆదుకునే
క్రమంలో ముందుకు పోతారు, సక్సెస్ అవుతామనే హోప్స్ ఉంది. అందుకే మేము సైలెంట్గా ఉన్నాం. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందాలంటే సో అంటే ఏం ఉండాలి అసలు? అంటే ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటుంది. ఓకే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే సో లోకల్ ఎమ్మెల్యే ఇగో ఈయన ఉద్యమకారుడు అని చెప్పేసి అంటే ఆయన దగ్గర గుర్తింపు ఉంటే చాలు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే అంటే అప్పుడు అలానోడు కూడా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు. అంటే రాజకీయంగా అప్పుడు ఏం రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేకి ఏం తెలియదు. డిపార్ట్మెంటు ఇంటెలిజెన్సీ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ దగ్గర రికార్డు ఉంటుంది. వాళ్ళ బేస్ మీద పోవాలి. వాళ్ళ బేస్ మీద ఆల్రెడీ అప్పుడు ఉద్యమకారులను ఎక్కడెక్కడ జిల్లా స్థాయి తాలూకా స్థాయి కమిటీలు ఉన్నావు వాళ్ళ రిపోర్ట్తోనే పోతే సక్సెస్ అవుతుంది. పోనీ నువ్వు అన్నట్టే లోకల్ ఎమ్మెల్యే చెప్తేనే అవుతుంది, లోకల్ ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే అవుతుంది అంటే మాత్రం 100% ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది. అది గన్షాట్. ఓకే, అది సో అంటే లోకల్ ఎమ్మెల్యే టిక్ చేస్తారా మీకు ఏదైనా జరుగుతుంది? అది జరగదు, అట్లా జరగదు. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మీరు డప్పు కొడుతురా ప్రభుత్వానికి? డప్పు కొడతలేను. ఒకటి శివ, నువ్వు అది తప్పు. రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఓకే అని నా నమ్మకం. నేను కూడా కొంత తెలుసు నాకు. ఆయన ఏంటంటే పార్టీలకు అతీతంగానే ఉద్యమకారులను గుర్తిస్తాడు. పార్టీలకు అతీతంగానే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అక్కడ ఎట్టయితే జరిగిందో జెన్యున్గా జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఇప్పుడు నువ్వు ఒక ఉద్యమకారుడు, నువ్వు ఉద్యమం చేసింటావు. ఆ ఉద్యమం చేసే క్రమంలో తిట్టింటావు, ఆ ఎమ్మెల్యే తిట్టింటావు, వాళ్ళని ఏదో శవయాత్రలు చేసింటావు, అవన్నీ చేసింటావు. ఆయన నీ మీద కోపం పెట్టుకుంటాడు. ఆయన టిక్కు పెడితేనే నీకు వస్తుందంటే ఆయన పెట్టాడు, నీకు రాదు. మరి ఓకే, ఇది పార్టీలకు అతీతంగా పోతేనే కరెక్ట్ అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి చేస్తాడనే నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఆయన కంటే ఇంకా బస్సు పట్టిపోతాడు. మరి ఓకే, అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మీరు ఎవరైతే ఎక్కువ బాగా ట్రస్ట్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే గారు మీకు క్లోజ్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? ఎమ్మెల్యే అంటే ఒక చూపెళ్ళా కాదా? అయితే నీకు ఒక విషయం తెలియదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. మాతో చిల్లి గవ్వలేదు. సంపత్ నేను అరెస్ట్ అయినా తెలంగాణ ఊపులో అసలు కవిత ఎవరు పట్టించుకోకుండా తెలంగాణ న్యాయవాద వాళ్ళ సంఘం నుంచి అప్పుడు సడ్డే నాగేందర్ రాజా అని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉండే, ఆయన సొంతం పైసలు ఖర్చు పెట్టి అడ్వకేట్స్ అందరు కలిసి మాకు ఫ్రీగా బెయిల్ తీసిండ్రు. తర్వాత సంపత్ నాయక్ జైల్లో పడ్డాడు. మాతో రూపాయి లేదు, ఏం పరిస్థితి లేదు. నేనేం చేసిన అంటే జూపల్లి కృష్ణారావు సార్కి ఫోన్ చేసిన. అప్పుడు కూడా ఆయన మినిస్టరే. ఫోన్ చేసిన, పోయినా, రమ్మన్నాడు. పోయిన తర్వాత స్టార్ట్ చేసిండు. ఇక మీ వే ఏంది, మీ స్ట్రక్చర్ ఏంది, నువ్వు చేసే విధానం కరెక్టేనా, నువ్వు ఇదే ఆదా అనుకున్నాడు. మా నాన్న ఎందుకు వస్తున్నా నాయన, ఎందుకు ఉండలేకొస్తే, నేను పని లేకొస్తే అనుకున్నా. నేను ఇంకేమన్నా చేసాడేమనుకున్నా, భయపడ్డా. బాగా తిట్టిండు. తిట్టినాక టీ తాగినవా, నీళ్ళు తాగినవా అని అన్నాడు. ఇక నాకు తాగబుద్ధి కాలే, ఏం అనిపించలేదు, లేచి వద్దాం అనుకున్నా. తర్వాత పిఎన్ పిలిచిండు, నిరంజన్ అంటే ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమన్నా అమౌంట్ ఉండేమో ఇచ్చేసి నాకు బెయిల్ తీసుకోనికి ఎంత అయితే ఇట్లా అంటే, సార్ 40,000 ఇది సంథింగ్ అని. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను ఇంకో మాట చెప్పాను. ఇక సార్ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు సార్, చచ్చిపోతున్నాడా, పిల్లలు చచ్చిపోతున్నారు, ఎవరు నమ్మకం లేదు సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ఇట్లా అవుతుంది సార్, ఎందుకు సార్ మీరు పట్టించుకుంటలేరు, మీరు మాట్లాడతలేరు అన్నాడు. అని గట్టిగా అడిగినా, నా ఆవేశం పట్టుకోలేక ఏడ్చిన కూడా. తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, నేను రాజీనామా చేస్తాడు. నేను నమ్మలే. రాజకీయ నాయకులు అన్నాక ఆయన దాటేసి మాట్లాడుతుంటారు, ఏదో లైట్ తీసుకుంటారు, ఏదో వీడు ఆవేశంలో వచ్చిండని నా ఏదో మాట్లాడుతుండ అనుకున్నా. కానీ వాస్తవానికి ఆయన రాజీనామా చేసి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. అది ఉద్యమం కాదా? అది ఉద్యమానికి సపోర్ట్ చేసినట్టు కదా? ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ఆయన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన మీతో ఏదో ఉంది ఇట్లా అని. అది కాదు, మేము చూసినాం కదా వాళ్ళ నమ్మకం ఏంది, వాళ్ళ మాట స్టైల్ ఏంది చూసినాం మేము. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి నా తర్వాత నా పిల్లలు అంటలేడు. ఆయన నెక్స్ట్ నేను పోతే నేను ఇంకా మళ్ళీ నేను పోటీ చేయను అంటుండు కదా, ఈ స్టేట్ పాలిటిక్స్లో నేను ఉండను అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమకారులకు ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ ఇచ్చినంటే రేవంత్ రెడ్డికి ఛాన్స్ లేకుంటుండే. ఆ ఛాన్స్ వీళ్ళు కల్పించిండు. ఉద్యమ పార్టీగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఫుల్ ఫ్లెడ్జ్గా తెలంగాణలో గెలుస్తుంది, కేసీఆర్ సపోర్ట్ చేస్తారు అనుకున్నారు.
కేసీఆర్ చేసిన ద్రోహానికన్నా మాకు 100% ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఆ నమ్మకం ఉంది. ఓకే సరే, అంటే ఇంతకు ముందుకు మనం మాట్లాడుకున్నాం అంటే ఎమ్మెల్యే గారి దగ్గర గుర్తింపు ఉంటేనే మీకు సపోర్ట్ ఉంటుందని. అంటే ఇప్పుడు మీకు సంబంధించిన ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడో చేసిన డీకే అరుణ గారి పైన సంథింగ్ ఏదో చేసిరు, సో వాళ్ళకి సంబంధించిన చుట్టాలు ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు, మా దామోదర్ రెడ్డి. సో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని మీకు నమ్మకం ఉందా మరి? ఇప్పుడు డీకే అరుణ, దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి వాళ్ళ చుట్టాలు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, డీకే అరుణమ్మనేమో బీజేపీ పార్టీలో ఉన్నారు. అవును, కానీ అరుణమ్మ కూడా డీకే అరుణమ్మ అని అన్నారు మీరు, అంటే అప్పుడు చేసి అన్ని మర్చిపోయారా మీరు? ఇగో అది వేరు శివ. ఓకే, అదేంటంటే మా వయసు ఎలాంటిది, రచ్చబండ కార్యక్రమాలు నడుస్తుండే, ఈమె అన్నిట్లలో పోయి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండే. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎట్టుండే అంటే అరే ఎంతమంది బెదురుకున్నా గీలు బెదురుకోవట్లేదేంది, మా ఉద్యమాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు అని వాళ్ళు చెప్తుండ్రి. ఆ భయానికి పోయి మేము ఏదో చేయాలని పోయినాం, ఏదో అయ్యింది, మా మీద కేసులు అయినా జైల్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మాకు తెలిసిపోయింది ఏందని. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు రాజేశ్వర రెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళు డీకే అన్న వాళ్ళ చుట్టాలు కావచ్చు, అయితే వాళ్ళ చుట్టాలని మమ్మల్ని ఉద్యమకారునిగా గుర్తించడానికి మీ క్వశ్చన్ ఏమో గుర్తించరేమో, వాళ్ళ చుట్టాలు కాబట్టి మాకు ద్రోహం జరుగుతుందని మీరు అంటున్నారు. ద్రోహం అంటే ద్రోహం జరుగుతుందేమో అంటున్నా, జరుగుతా జరగదా అని నేను డిక్లేర్ చేస్తలే, ఓకే జరుగుతుందేమో మరి ఎట్లా అని అడుగుతున్నా. ఓకే, అట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక 70-60% ఎగిరిపోతారు అన్నట్టు జరిగితే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అందరి ఎమ్మెల్యేలకు శివయాత్రలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో అందరిని దూషించిండ్రు, అందరి మీద గుడ్లు రాళ్లతో కొట్టిండ్రు, దాడులు జరిగినాయి. అవన్నీ కోపతాపాలు పెట్టుకుంటే ఉద్యమకారుల దాంట్లో నిజంగా ఉద్యమకారులకు ఒక 50% అన్యాయం జరుగుతుంది. గన్ షాట్ అది. ఇట్లా రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి ప్లస్ చేసినట్టు కాదు, మైనస్ చేసినట్టు. కేసీఆర్ కంటే పెద్ద ద్రోహి అవుతాడు. సరే, కేసీఆర్ కంటే పెద్ద ద్రోహి అవుతారు రేవంత్ రెడ్డి అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడవబట్టి 3 సంవత్సరాలు ఏమో అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం ఉంటారు అని అనుకుంటున్నారా, లేకుంటే మనకి మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయి? 100% ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే ఆయన కనీసం మినిస్టర్గా చేసిన అనుభవం కూడా లేదు, డైరెక్ట్ సీఎం అయింది. అవును, పోనీ ఒక వింగ్ మెయింటైన్ చేసినోడు అన్న కాదు, పెద్ద వింగ్ మెయింటైన్ చేసినోడు ఇట్లా అని కాదు. అవును, ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సీఎం అయిపోయింది అంతే. అది ఆయన లాబింగ్ చేసిండా, ఢిల్లీలో చేసిండా, ఈడ గల్లీలో చేసిండా అనేది పక్కన పెడితే ఏదో ఒకటి అయితే చేసిండు. ఓకే, ఎంత మంది బెదిరించినా 3 ఏళ్ళ దాకా నెట్టుకొచ్చిండు. ఆయనతో ఓడలేడా? ఏముంది, అంతా అయిపోయింది. నువ్వెంత అది కొట్టినా జరిగిపోతుంది. 5 ఏళ్ళ వరకు అయితే కంపల్సరీ సీఎం ఉంటాడు. ఈ ఉద్యమకాలం చేసిండంటే నెక్స్ట్ కూడా సీఎం అవుతాడు. ఓకే, అంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఉద్యమకారులు ఉండబట్టే ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ప్రభుత్వాలకు సపోర్ట్ మీ సైడ్ నుంచి వెళ్తుంది కాబట్టి, సో ఉద్యమకారులు అందరు కలిసి ఒక పార్టీ పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఉద్యమకారులు చాలా మంది ఉంటారు, సో అన్ని జిల్లాలు కలుపుకొని చేస్తే ఒక పార్టీ, పెద్ద పార్టీ ఏర్పడుతుంది. చాలా పెద్ద పార్టీ కాకున్నానే పైసలు ఉంటేనే పార్టీ కాదు, ఉద్యమకారులు ఒక పార్టీ పెట్టినా ఒక పార్టీ ఏర్పడుతుంది కదా, ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు గాదేన్నయ్య, చెరుకు సుధాకరు, కోదండరామ్ సారు వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ ఉద్యమకారులది ఒక గుర్తింపు, ఒక టీం ఏర్పాటు చేసి మీరు అన్నట్టే ఓ పార్టీ ఏర్పాటు చేయడానికి వేరు, ఇంటి పార్టీ అని ఒకటి పెట్టిండ్రు. ఇంటి పార్టీ పెట్టి దాన్ని చెరుకు సుధాకరు ఉన్నాడు. అయితే వాడే అంటే ఆడ ఏమైందంటే క్లాసెస్ అయినాయి. గాదెన్నారెడ్డి, కోదండరామరెడ్డి, ఈయన చెరుకు సుధాకర్ అంటే ఆయన బీసీ. ఇప్పుడు ఈయననే పార్టీ పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టలేమనేసి ఈయన జనసమితి అని పెట్టిండు. ఎవరు? కోదండరామ్. ఆడ క్లాసెస్ వచ్చేసినాయి అన్నట్టు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఉద్యమకారులలో ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది 70-80% మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. వీళ్ళకు నాయకత్వ లక్షణమా లేకపోతే అదేందో తెలియదు. కానీ ఇప్పుడు చెరుకు సుధాకర్ మీరు అన్నట్టు అనుకుంటే చెరుకు సుధాకరే ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా నిన్న మన కవితకు వస్తుంది ఆమె ఉద్యమకారుల పార్టీ ఇట్లా అనేసి, కానీ ఎవరు బిలీవ్ చేస్తలేరు. ఎందుకంటే ఆమె ఒకటి జాగృతి అని పెట్టిండి అప్పుడు, మళ్ళీ లాస్ట్ కొలాబరేట్ అవుతుంది ఎవరితోనా, కేసీఆర్తోనే కొలాబరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇంటి పక్షి ఆ ఇంటిలోనే వాళ్తుంది. ఇప్పుడు పులి వచ్చి నేను అంటే నక్కలను వీటిని కాపాడుతా అంటే నమ్ముతారా? అది మాంసాహారి, మాంసమే తింటుంది, మనతో పాటు గడ్డి మేయలేదు. అందుకనేసి ఎవరు నమ్మరు. ఇంకోటి ఏంటంటే నష్టపోయిండు ఉద్యమకాలంటోడు,
వాళ్ళ డబ్బు స్పెండ్ చేసిర్రు, టైం స్పెండ్ చేసిర్రు, వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. పార్టీలు పెట్టి నడిపించేటంత టైం కానీ, ఓపికలు కానీ, శక్తులు కానీ లేవు. పోనీ ఎవడన్నా చేస్తాడు అంటే కూడా నమ్మే సిచ్యువేషన్లో కూడా లేరు. అంతే, జస్ట్ ఏమన్నా హెల్ప్ చేస్తే తీసుకుంటారు అంతే. ఓకే, అంటే తెలంగాణలో చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడిర్రు. సో అంటే మీరేమంటారు దానికి? ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు అంతా బీహార్ వాళ్ళని పెట్టిండు. ఓకే, బీహార్ వాళ్ళు ఎవరు? అప్పుడున్న డీజీపీ కానీ, లేకపోతే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఒక స్థాయి బ్యూరోక్రాట్స్ మొత్తం బీహార్ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టేసి అది చేసినని అన్నారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పేరు తెలంగాణ, కాంట్రాక్ట్లు అన్ని ఆంధ్రోళ్ళకి ఇచ్చలేడా? ఇచ్చిండు కదా. ఆంధ్రోళ్ళు మనం అనేది పాకిస్తాన్ ఇండియా కాదు, మన తెలుగు వాళ్ళం అంతే. మనతో మనది ఇప్పుడు మనం షూట్ చేసేటప్పుడు ఏమైనా లేకపోతే మనం వాళ్ళతో తీసుకుంటాం, అది కామన్. అది కాకపోతే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ ఉంటారు మనకంటే, ఏమైనా సలహాలు ఇవ్వచ్చు. మీ డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు బ్యాక్ సపోర్ట్ ఉండి నడిపిస్తుండు అనేది మీ డౌట్. అవునా? అది నా డౌటే కాదు, మీకు కూడా తెలుసు. అది మీకు కూడా తెలుసు, మళ్ళీ నా మీద నెట్టేసి మీ డౌట్ కదా అంట, కాదా? అది పబ్లిక్, ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు కదా, పబ్లిక్ ట్రెండ్ అది. అయితే మనం ఏమంటున్నంటే అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అది వాస్తవం అవాస్తవం అనేది అది అది రాజకీయంగా ప్రతిపక్షాలు చేసే ఒక అది కూడా కావచ్చు, ఓకే, లేకపోతే నిజం కూడా కావచ్చు. అయితే నిజమే అంటారు, చెప్పలేము అది. ఓకే, మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పట్టుకుంటే తప్ప తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వచ్చినోడు కాబట్టి, టీడీపీ పార్టీ నుంచి వచ్చినోడు కాబట్టి ఆ అపోహ నిజమే అనేది పబ్లిక్లో కొంతవరకు నమ్ముతున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారి హయాంలో రైతులకి బాగా సపోర్ట్ ఉండే. సో ఆ సపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో కనిపిస్తుందా? సపోర్ట్ ఉందంటారా? సపోర్ట్ చేస్తుందంటారా కాంగ్రెస్ పార్టీ రైతులకి? ఒక విషయం శివ, దీనిలో కేసీఆర్ ఏం చేసిందంటే నక్సలిజం వచ్చేసి ఊర్లలో దొరల భూములో గుంజుకొని పేదలకు వంచిండు. ఊళ్ళలో దొరలని మొత్తం ఊళ్ళను తరిమి పడేసారు. 69 మూమెంట్ తర్వాత కూడా అట్లనే అయిపోయింది. ఈవెన్ 2004 వరకు రాజశేఖర రెడ్డి పికప్ అన్నంత వరకు ఊళ్ళలో నక్సలైట్ల భయం ఎక్కువ ఉన్నది. కానీ అదంతా గ్రే హ్యాండ్స్ గన్ కింద గన్ నీడన జరిగినాయి అవన్నీ. ఓకే, ఆ పంచిన భూములకు పట్టాలు లేవు. పంచిన భూముల మోకలు దొనుకుంటున్నాడు. దొర గుంజుకున్న భూమి గుంజుకొని 100 మంది దొనుకుంటున్నారు. పోనీ ఒక ఊర్లో 1000 ఎకరాల భూమి దొర ఉందనుకో, దొరం ధర్మేసి 1000 ఎకరాలంతా పేదోళ్ళంతా దొనుకుంటున్నారు. పట్ట దొరల పేరు మీద ఉంది, మోకాల వీళ్ళు ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్కటే పెన్ను పోటు వేసిండు ఆయన చేసింది ఏం తెలుసా? కౌలుదారు, అనుభవదారు, తర్వాత ఖరీదారు, ఇట్లా మొత్తం పెన్ని అంటే 38 కాలాలు ఉంటాయి. అన్ని కాలాలు ఎత్తేసి ఒకటే కాలం పెట్టిండు ఆయన. ఏం కాలం? అనుభవదారు కాలం పెట్టిండు, పట్టాదారు కాలం పెట్టిండు. పట్టాదారు కాలంలో పెట్టేస్తే అప్పుడున్న దొర పేరే ఉంటుంది ఇక్కడ. అవును, కేసీఆర్ గవర్నమెంట్ రాగానే మొత్తం దొరల భూమి దొరలకు పంచేసిండు లీగల్గా. మళ్ళీ వాళ్ళకి ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు మోకలు ఉన్నావు, నేను దొరను, నువ్వు దున్నుకుంటున్నావు, నేను పక్క జరపాలంటే కాని పని, నువ్వు నిన్న మనం అనుభవించిన బట్టి నీతోనే పంచాయతీ ఎందుకు? నాకే అమౌంట్ వేస్తే గవర్నమెంట్ రికార్డులు ఎట్ అయిపోతుంది? శ్రీశైలమే దున్నుకుంటున్నట్టు ఉంటుంది, దొరవారే దున్నుకుంటున్నట్టు ఉంటుంది. శ్రీశైలం దొరవారికి అమౌంట్ పడ్డాయి కాబట్టి ఆడ శివ చౌదరి దున్నుతున్నట్టు ఉండదు ఆడ. సో అది ఒక మోసం. సెకండ్ మోసం ఏంటంటే నువ్వు తాగి ఉన్నవా, ఎమోషన్లో డైవర్ట్ చేసిండ్రా, నీకు ఏమైంది, నీ మెంటల్ కండిషన్ ఇదని ఎవరికి తెలియదు. తాగి బండి నడితే తప్పు, తాగి ఏమన్నా పని చేస్తే క్రైమ్, కానీ తాగి భూమి అమ్మితే తప్పు లేదు. ఆడ ఏలు పెడితే నా పేరు ఉన్న భూమి నీ పేరు 10 నిమిషాలు మారిపోతుంది. అయితే రైతులకు కేసీఆర్ నష్టమే చేసిండు, న్యాయం చేయలేదు కాదా అని అంటున్నా నేను. ఇప్పుడు నీ భూమి నాతో ఉంది, బయట నేను నీ గన్ను పెట్టినా, ఏ కొడుక లోపల పోయి ఏలు పెట్టి రావాలి సప్పుడు చేయకుండా ఎంఆర్ఓ. ఇప్పటికి దొరలు ఉన్నారా? అరే లేదు, ఏడపోయింది. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు మరి? ఇప్పుడు
ఈ భూస్వాములు ఇవంతా ఏంది, ఇవన్నీ ఏడ జరుగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఏంది మరి, కేసీఆర్ దొర కదా. ఉమ్, ఆ, ఇప్పుడు నీకు నేను బయట గన్ను పెట్టినా, లోపల ఎంఆర్ఓ ముందర కథలు చేసినామంటే బయటకు వచ్చినాక నరికి పడేస్తానన్న, నువ్వు లోపల పోయినావు, ఏలు పెట్టినావు, నీ పేరు మీద ఉన్న భూమి నాకు వచ్చింది. ఉమ్, నువ్వు నెక్స్ట్ పోయి అడగనీకే లేదా. ఓకే. ఇంకోటి అయితే ఇప్పుడు కేసీఆర్ వల్ల రైతులకు నష్టమైందని చెప్పేసి శ్రీశైలం గారు అంటున్నారు. సో ఇది అవునా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. అదే విధంగా చెప్పండి, ఇంకేం చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నువ్వు మీ భార్యతోనే గొడవ అయింది, ఓ ముసలోనికి నాకు ఇంకా పెళ్లి కాలేదు, నీ కాదు, ఓ ముసలోనికి వాళ్ళ కొడుకులకి ఇట్లా గంజి వస్తలేరు, నేను పిలిచి మందు పోసిన, 3 రోజులు పోసిన, ముసలోని మచ్చిక చేసుకున్నా, ముసలోని పేరు 12 ఎకరాలు ఉంది, దావే పట్ట చేసి అంటే ఆడొచ్చి ఏలు పెట్టిండు, 12 ఎకరాలు నా పేరు మీద. అట్లా ఎట్లా పెడతాడు, ఎవడు పెట్టాడు, కొడుకులను కాదని ఎవరికి పెట్టాడు. అట్లా జరిగినాయి చాలా, నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ జరిగినాయి, చాలా మోసం జరిగింది, ధరణిలో బాగా మోసం జరిగింది. అది ఆయన మైనస్. ఇప్పుడు అంటున్నావా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమేర ఒడ్లు కొనకపోవడం, కరెంటు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వకపోవడం, ఇది జరిగింది వాస్తవానికి. అంటే ఇప్పుడు కరెంట్ 24 గంటలు వస్తుండే కేసీఆర్ హయాంలో, ఇప్పుడు కరెంట్ కట్ చేస్తా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కరెంటే ఉండట్లేదంట. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అంటే మీకు కూడా ప్రాబ్లం ఉండే ఉంటది కదా. ఉంది అని చెప్తున్నా కదా, నేను స్ట్రేట్ వే చెప్తున్నా నీకు, ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది. ఎందుకు ఒడ్లు కూడా కరెక్ట్ కొనలేదు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్. అదేంటంటే అది స్టేట్ బాడీ. ఇంకోటి ఏంటంటే ఆడ ఎవరు ఎక్కువ మాట్లాడేది లేదు. కేసీఆర్ ముందర పోయి మినిస్టర్లు నిర్ణయాలు తీసుకోనిక లేదు. కేసీఆర్ అసలు అపాయింట్మెంటే ఉండదు. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరు పాటించాలి. ఈడ రేవంత్ రెడ్డి అట్లా కాదు. ఈడ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్, అది ఇది అని పెద్ద పెద్ద కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ. ఈయన ఒక్క డిసిషన్ అంత స్పీడ్ గా ఇంప్లిమెంటేషన్ కాదు, ఈడ డిలే జరుగుతుంది. ఆ క్రమంలో ఈడ 100% రైతులకు డిలే అయిన మాట వాస్తవము, ఒడ్లు కూడా లాస్ అయిన మాట వాస్తవం, నానిపోయిన మాట వాస్తవమే, కరెంటు ఇబ్బందులు కూడా ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఈడ భూములు గుంజించడం లేకపోతే ఇట్లాంటివి ధరణిలో జరిగిన మోసాలు లేవు. ఓకే, భూభారతిలో లేవు. సో అప్పుడు మోసాలు జరిగినాయి, ఇప్పుడు కొంచెం ఈ కరెంట్ కష్టాలు అవే ఉన్నాయి కాబట్టి సర్దుకపోతామని అంటున్నారు మీరు. అంతే, ఇక్కడ చెప్తా, ఆడనేమో భూమి తలకాయ నరికి పడేసిండు ఆయన, ఈడ గీసుకుపోయిన. అప్పుడు ఉద్యమకారులు ఎందుకు మాట్లాడిరా మీరు? నేను మాట్లాడిన చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన. ఓకే, అది మోసం అని కూడా చెప్పిన. ఎందుకంటే తాగి బండి నడితే తప్పు, తాగి నువ్వు తమ్మేస్తే భూమి మారిపోతుంది. నువ్వు కనీసం నువ్వు తాగి ఉన్నవా అది కూడా చేసేటోళ్ళు గారు. ఎంఆర్ఓకు 10,000 ఇస్తే ఏమన్నా పంపించేటోళ్ళు తమ్మెట్టేసి నా భూమి నీ మీదకి వచ్చేసేది. ఓకే, అది మోసం కదా, ఒక క్షణంలో మార్చుకునేది భూమి అప్పుడు. అయితే యాజ్ ఏ మీ గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి మీరు. ఓకే, సో నాకు తెలిసి మీరు ఒక రైతు. అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి రాగానే పశువులు, ఈ వ్యవసాయ క్షేత్రం ఇదంతా చూస్తుంటే నేను అడిగిన పక్కన ఒక అన్న ఉన్నాడు. అంటే అన్న వ్యవసాయం చేస్తాడంటే న్యాచురల్గా అన్న వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సో మీరు ఉన్న ఇంట్లో కూడా వడ్లు ఉంటాయి అది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఆయన చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళి చూస్తే వడ్లు ఉన్నాయి అందులో. అంటే నేను ఏమంటా అంటే మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, రైతులకు అన్యాయం చేస్తున్నారా, ప్రభుత్వాలు చేయట్లేదా? అంటే అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ అని కాదు. ఒక గవర్నమెంట్ రైతులకు నష్టం చేస్తుందా లేదా అంటే ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడదాం ఇప్పుడు. అన్ని రాష్ట్రాలలో ఈజీగా మునిగిపోయేటోడు ఎవడంటే రైతే కదా. 100%. కానీ ఇంతకుముందు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేశారు? ఇట్లా అక్కడ నుంచి రావాలి కాబట్టి లేట్ అవుతుంది, అందుకే ప్రాబ్లమ్స్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? రైతులకు నష్టం జరుగుతుందా లేదా? అది ఇప్పటి నుంచి వచ్చిన క్రైటీరియా కాదు. మనకు ఫ్రీడమ్ ఫైటర్ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈజీగా మోసపోయేది రైతే. ఏడేడా మోసపోతాడంటే స్టార్టింగ్ కానుంచి వర్షం పడిన ఇత్తనాల కానుంచి కోసి అమ్మేదాకా. ఇప్పుడు ఇత్తనాలలో డూప్లికేట్ ఇత్తనాలు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే వానికి సంబంధించిన వాళ్ళవే ఫర్టిలైజర్ షాపులు ఉంటాయి. వాటి మీద రైడింగ్ ఎట్లా జరుగుతుంది? జరగదు. ఎట్లా సపోర్ట్ ఉంది కాబట్టి. సో ఆ బ్యాక్ బోన్ ఆడ ఉంటాడు కాబట్టి ఈడ జరగదు. అది మన స్టేట్ లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో అట్లనే జరుగుతుంది. లేకపోతే మనది వేరేలాగా ఉంటుండే. అందుకనేసి 100% అన్యాయం అయ్యేది ఈడ ఎవడు అంటే రైతే. ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనే కాదు, అన్ని గవర్నమెంట్లలో అదే జరుగుతుంది. అది కామన్. రైతులకైతే అన్యాయం జరుగుతుంది. యాజ్ ఏ రైతుగా మీరు ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా మీకు? ఒకసారి నాకు ట్రాక్టర్ వచ్చింది. ఈ తెలంగాణ ఉద్యమంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఫస్ట్ ట్రాక్టర్ నాకే ఇచ్చింది. ట్రాక్టర్ దున్నేటప్పుడు రూటవేటర్ వేస్తారు కదా, రూటవేటర్ వేస్తుంటే పోతుంటే దాదాపు ఒక 100 పాములు చచ్చిపోయినాయి.
ఒక్కటే దగ్గర కుప్ప ఉన్నాయి. ఓ మరి అవన్నీ ఆడ ఎందుకున్నో తెలియదు నాకు. ఓకే. ఇట్లా వేసింది అంత దూరం పోయిన తర్వాత మొత్తం బ్లీడింగ్ అయింది. ఏందని చూస్తే అన్ని పాములే ఉన్నాయి, అన్ని తుగుడలు అయిపోయినాయి. ఎమ్మడే ట్రాక్టర్ అమ్మేసినాయి కదా. అంటే ఈ వ్యవసాయ పారిశ్రామికీకరణ జరిగే క్రమంలో అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదు. వ్యవసాయానికి ఒకప్పుడు భూమికి కీడు చేయకుండా వ్యవసాయం చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. కలుపు మందు అంటారు. కలుపు మందు కొడితే ఇంత గట్టిగా ఉన్న ఒడ్డు కూడా కలుపు మందు చల్లితే ఒడ్డు మొత్తం గుల్ల అయిపోతుంది, కూలిపోతాయి నడుస్తుంటే. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలా రకాల గడ్డి, బిల్లటల్లము అని కొన్ని రకాల గడ్డి ఉంటుంది, పాత గడ్డి. ఆ గడ్డి లేవు ఇప్పుడు. తేనెటీగలు లేవు. ఓకే. ఈ చిన్న తేనెలు అని ఇంట్లో ఉటికలు ఉంటుండే, ఇక్కడ చిన్న మరుగు ఉంటుండే కూడా తేనె ఉంటుండే. ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి. అవన్నీ వ్యవసాయాన్ని పారిశ్రామికీకరణ చేసే క్రమంలో పోయినవే. ఇప్పుడు నేను ఈ అంటే సేంద్రియ వ్యవసాయం నేచురల్గా పండించడానికి కారణం ఏంటంటే అవన్నీ చూసాను నాకు బాధ అనిపించింది. అందుకే నేను పశువులు కొనుక్కొచ్చిన. ఇంకా పశువులు వేస్తే కూడా ఆవులు తెచ్చిన. ఫస్ట్ తెచ్చిన తర్వాత అదేందో ఇంజెక్షన్ వేస్తారు, ఇది సంథింగ్ అన్నారు. ఒక పెద్ద ఆవు, ఒక 3 లీటర్లు పాలు ఇచ్చే ఆవును అమ్మేసిన. ఎందుకో తెలుసా? అది ఆల్రెడీ కట్టింది, మళ్ళీ ఇంతది అట్లా అని చెప్పిండు. ఇంకా అట్లా 1 year అయిన 2 years అయిపోయింది. లాస్ట్కి అదే ఈయన లేదా లాస్ట్కి అది గొడ్డు పోయింది, ఇది ఈయనదు, ఇంకా అది పనికిరాదు అన్నాడు. చాలా బాధపడ్డా నేను, ఏడ్చిన. 2 days ఏడ్చిన, అమ్మేసినగా. అప్పుడు పోయి ఒక పెద్ద ఒంగోలు గీత తీసుకొచ్చినగా. ఇప్పుడు బయట ఉన్న ఒంగోలు గీత చాలా పెద్దగా అది తీసుకొచ్చిన. అప్పటి నుంచి న్యాచురల్గా ఆవులు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు టైం దొరికితే ఫ్రీగా వదిలేసి తీసుకొని పోతా బయటికి. ఓకే. లేకపోతే నిన్న మన జీతగాడు ఉండే, వాడు లేడు ఇప్పుడు. జీతగాడు ఉన్నా సరే నాకు ఆడికి పోవడం అంటే బాగా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే నువ్వు ఎంత ఇప్పుడు ఈ పాలు ఈ పశువులు కూడా ఏమైందంటే ఉరి గడ్డి వేయాలి, లేకపోతే సంథింగ్ గడ్డి వేయాలి, ఈ నిప్పర్ గ్రాస్, ఆ గ్రాస్, ఈ గ్రాస్ అని అది పిండేసి పండిస్తారు. ఇది యూరియా, డిఏపి పిండిలు వేసి పండిస్తారు. ఓకే. ఆ నేచురాలిటీ పోయింది. మనం తాగే పాలు కూడా అంటే విషతుల్యంగా ఉన్నాయి. ఓకే. అందుకనేసి మన పాలు మనమే తాగాలి, మన వ్యవసాయం మనమే చేసుకోవాలి. మా పేడ తీసుకుపోయి వేస్తా, నేను నాటేస్తా, కలుస్తాం. అది పంట కింటలు రాని 10 కింటలు రాని వచ్చిన కాడికి పండిస్తాం. ఇంకా అదంతే, మనకు సంబంధం లేదు ఇక. కాకపోతే ఆ ఫుడ్కు ఈ ఫుడ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అది దాని స్టెమినా వేరు, దీని స్టెమినా వేరు. ఓకే. అంటే ఇంకొకటి మీ గురించి నాకు ఒకటి విషయం తెలిసింది. అంటే మీరు ఉద్యమకారులే కాదు, సో ఇప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిరంట. సో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి భజన కార్యక్రమాలు నేర్పిస్తున్నారు అన్నట్టు నేను విన్నా. అంటే ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేసిరు మీరు? ఇప్పుడు ట్రస్ట్ అంటే ఇప్పుడు ఊళ్ళల్లో భజనలు చేస్తుంటారు. భజనలు అనేది ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే ఈరోజు మేము భజన చేయాలి, నెక్స్ట్ డే మీరు భజన చేయాలి. చేయాలంటే మీకు దండ వేసేది, నెక్స్ట్ డే మధ్యలో తాళాలన్నీ తీసుకొని మీ ఇంటికి వచ్చేది, అక్కడ చేసేది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అట్లా రొటీన్ అవుతుండే. భజన వల్ల ఏమైందంటే వ్యసనాలకు అంటే దుర్వ్యసనాలకు అలవాటు పడం, మనం అడిక్ట్ కాలేము. ఈ భజన దేవుడి భక్తి ఏం చేస్తుంది ఒక బౌండరీలో ఉంచుతుంది మనిషిని. ఇప్పుడు ఊళ్ళల్లో క్రికెట్ ఆడతారు, సాయంత్రం కాగానే పోయి ఆ కాలు ఒడ్డునో ఆడనో ఈడనో కూర్చొని పెగ్గులు మందులు వేసుకుంటుంటారు. తర్వాత బైకులు, సినిమాలు, షికార్లు ఇవన్నీ ఉంటుండే. మేము చిన్న ఉన్నప్పుడు అవన్నీ లేకుంటుండే. కంపల్సరీ పద్యం పాడాలి, ఆదితాళం పాడాలి, ఏకతాళం పాడాలి, అంటే లేకపోతే కోలాటాలు ఉండాలి. అవన్నీ ఇప్పుడు లేవు అనుకో, ఇప్పుడు అంత ట్రెండ్ మారింది. కాకపోతే బిజినాపల్లి కాదు ఇది మా మండలం, భజనాపల్లి. ఫస్ట్ భజనపల్లి. భజనాపల్లి. ఓకే. భజనాపల్లిని కాలక్రమేణా బిజినాపల్లిగా చేసారు. ఓకే. అంటే ఒకప్పుడు ఇక్కడ భజనలు ఎక్కువ జరిగేది, భజనలు ఇవన్నీ బాగా ఫేమస్. అయితే నేనేందంటే కొంతవరకు నాకు చేతనైన కాడికి యూత్ని ఇక్కడ డైవర్ట్ చేయాలి అనేసి నేను భజన అనేది హార్మోని కానీ, తబలా కానీ, వోకల్స్ కానీ ఫ్రీగా నేర్పిస్తాము అనే దానికి నేను ఒక ట్రస్ట్ పెట్టుకొని, ఆ ట్రస్ట్లో నేనే తబలాలు, నేనే హార్మోనిస్కొని, నేనే మాస్టర్ని ఎంగేజ్ చేసుకొని, ఆయన ఫీజు కూడా నేనే కడుతూ మా ట్రస్ట్ ద్వారా ఫ్రీగా కోచింగ్ ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడాడు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేద్దాము. ఈ వినాయక చవితులు ఇవి వస్తాయి కదా, ఈ డీజేల బదులు ఇట్లా మారుద్దాం అనే ఒక ప్రయత్నంలో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే ట్రస్ట్ ఏర్పాటు చేసిరు, ట్రస్ట్లకు మనీ ఎట్లా వస్తున్నాయి? అంటే ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నాకు కొన్ని కేసులలో అమౌంట్ వస్తుంది కదా, నేనే పెట్టుకుని అయితే ఇప్పటి వరకు అయితే నాకు 1 NP కూడా ఓన్తో తీసుకున్నది కాదు. ఓకే, నా అకౌంట్ తీసినాం, అంతా తీసినాం. బట్ మొత్తం నా ప్రొఫెషనల్గా నాకు వచ్చిన అమౌంట్ల నుంచే కొంత నేను ట్రస్ట్లోకి ఇస్తున్నా. ఓకే, మీరే ఇస్తున్నారు. మేమే ఇస్తున్నాం. అందుకా లేకుంటే ట్రస్ట్ ఏర్పాటు చేసిరు అనగానే అందరికి ఒక థాట్ వస్తుంది, ఎవడో బ్లాక్ మనీ ఉన్నాడు, ఎవడో వేస్తున్నట్టు లే అని చెప్పేసి. వాస్తవమా కాదా? నువ్వు ఎంక్వైరీ చేసుకో. నేను మిమ్మల్ని అంటలే, నార్మల్గా అంటున్నా. నార్మల్గా ఉండేది వేరు, ఈ మనది వేరు. మనం స్పిరిచువల్గా వెళ్ళిపోదాం అనుకున్నా. నేను మీ ట్రస్ట్ పేరు కూడా ఎత్తలే, నేను ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నా. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిరంటే బ్లాక్ మనీ పడతాయి అందులో అన్నట్టు మాట్లాడుకుంటారు. నేను ఆ విధంగా అడుగుతున్నా, అంటే మీరు బ్లాక్ మనీ అంటే అది ఇంతవరకు నాకు ఇంకా అవగాహన రాలేదు దాని మీద. ఓకే, ఉద్యమకారుల సంఘానికి అధ్యక్షులైన మీకు ఇంకా అవగాహన రాలేదంటే మేము ఎట్లా నమ్మాలి? బ్లాక్ మనీ వస్తుంది, బ్లాక్ మనీ ట్రస్ట్లలో పెడతారు అనేది అయితే నాకైతే తెలియదు. ఓకే, మీరే అంటున్నారు, ఫస్ట్ మీ నోటి నుంచి వింటున్నది. ఓకే, నిజం చెప్పండి. నిజంగానే నా నోటి నుంచి విన్నారా మీరు? అవును. ఇప్పుడు నా సొంతంగా వచ్చిన ఇప్పుడు కొన్ని కొన్ని ఏమైనా కేసెస్ ఉంటాయి, అక్కడ వచ్చిన అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్లో నాకు నచ్చినంత కొంత ట్రస్ట్కు ఇచ్చేసి నడిపిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆ మాస్టర్ ఉంటాడు, మాస్టర్కి అమౌంట్ ఇవ్వాలి, మంత్లీ శాలరీ ఇవ్వాలి. ఒక హార్మోని కొంటే 20,000 నుంచి 30,000-40,000 వరకు ఉంటుంది. హార్మోనిస్ కొనాలి, తబలాలు కొనాలి, ఇంకేమైనా ట్రావెలింగ్స్, ఏదైనా భజన ఉంటుంది, ఆ భజనకు పోవాలి. కాదు, ఎప్పుడెప్పుడు జరుగుతుంది భజన? భజన ఇక్కడ అంటే ఫ్రైడే కోచింగ్ నడుస్తుంది. తర్వాత ఈరోజు ఫ్రైడే, మరి ఈరోజు నడుస్తుంది, చూపిస్తా నీకు. చూడొచ్చా? చూడొచ్చు. ఓకే. తర్వాత ఏంటంటే ఏదన్నా స్పెషల్ ఉంది ఇక్కడ టెంపుల్ కాడ మ్యాండేట్, ఈరోజు ఏదన్నా జూలిస్ తీస్తున్నారు, అక్కడ డీజే బదులు మా భజన్ వాళ్ళని తీసుకుపోయి భజన చేపిస్తాం శాస్త్రీయంగా. ఓకే, ఓకే. ఆ డీజేలను హరికట్టడానికి ఇది నా ఒక ప్రయత్నం అంతే. ఓకే, చిన్నపాటి ప్రయత్నం. అయితే ఇంకో విషయం ఏంటంటే, అంటే ఉద్యమకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు ఉన్న మీరు, సో మనం ప్రీవియస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నక్సలిజం వెళ్ళింది, సో కొంతమందిని చంపాలనుకున్నారు, మీ దగ్గర గన్స్ ఉండే, తుపాకులు ఉండే, బాంబులు వేసిరు, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు. ఇన్ని గణం మనం విన్నాం, నేను విన్నా. అవునా? ఇవన్నీ చేసిన మీరు ఆధ్యాత్మికవేత్తగా ఎందుకు మారిర్రు అని అంటే మీరు ఏం చెప్తారు? అది కాలక్రమేణా వయసు రీత్యా మనిషి ఎప్పుడు. ఎంత మీ వయసు? 50 సంవత్సరాలు ఉంటుందా? 42. అంత జల్దీ మీకు అది అయిపోయిందా, లేకుంటే పాపాలన్నీ గడిగేసుకుందామని చెప్పేసి ఇందులోకి వచ్చిరా? ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ఎంగేజ్ అప్పుడు ప్రతి మీటింగ్కు 2009 ఆ పీరియడ్లో 8-9 ఆ పీరియడ్లో ఆర్ట్స్ కాలేజ్ ముందర ఏ మీటింగ్ అయినా ఫస్ట్ రో సెకండ్ రోలో కూర్చునేది. అక్కడ విని ఆ అట్మాస్ఫియర్ అలాంటిది. ఓకే, ఆ అట్మాస్ఫియర్లో నేను ఉద్యమంలోకి వెళ్ళిన, తప్ప నేనేం చేయలేదు అంటలేను, ఉద్యమంలో చేసిన. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఏదైనా కూడా చంపుతేనే పరిష్కారం అవుతుంది అనే భావనలో ఉండే నేను. ఏదైనా తంతేనే పని అవుతుంది అనే లెక్కన ఉండే అనుకొని చంపేద్దాం అనుకోరు. అది చెప్తున్నా కదా శివ, కంప్లీట్ అయింది. ఆ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి మేము ఉద్యమం చేసినాం, మా మీద కేసులు అయినాయి, జైలుకు పోయినాం, అరెస్ట్లు అయినాం. ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం ఉధృతంగా నడుస్తుంది. అరుణమ్మకి చెప్పిన ఆమె లైట్ తీసుకున్నది, ఆమెను బెదిరించినాం, అదో కేసు అయింది. మన జానారెడ్డి సార్ అదో కేసు అయింది. మాకు తెలియక చేసినాం, తెలిసినాక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో తెలిసినాక మేము చంపేస్తారనేసి ఆ క్రమంలోనే ఉధృతంగా చేద్దాం అనేసి మా మీద తుపాకుల కేసులు అయినాయి. ఆదిలాబాద్ పోయి పట్టుబడ్డాం, అరెస్ట్ అయినాం. ఇక దాని మీద పానికి అంటే పొలిటికల్గా వాడిరాని వాళ్ళు, ఇందాక నువ్వు చెప్పినావు కదా, అట్లాంటి వాళ్ళు కూడా దాన్ని వేరే లాగా మార్చడం, దాన్ని ఏదో చేద్దాం అనుకున్నారు. తర్వాత మేము బయటకు వచ్చిన అడ్వకేట్ అయినా కూడా ఇప్పుడు సింగోటం రామన్ ఉన్నాడు, ఆయన ఏం చేసినా కూడా ఆ కేసులలో నన్ను కూడా ఇరికిచ్చి. ఆయన మీ దోస్తు కదా? నాకు దోస్తు కాదు, అతను చేపలు అమ్ముకుంటుండే, ఏదో ఉంటుండే. తర్వాత నాకు మంచి డ్రైవర్ కావాలి, అట్లా సెర్చ్ చేస్తున్న టైంలో రాము తగిలిండు. రాము ఈ డీకేఆర్. మరి బయట మీకు ఏదో పరిచయాలు ఉన్నాయి, ఎక్కువ క్లోజ్ అన్నట్టు చెప్తున్నా కదా. నేనేం చెప్తున్నా అంటే దొరికిండు, తర్వాత నాతో డ్రైవర్గానే ఉన్నాడు, కొంచెం క్లోజ్ ఉన్నాడు. తర్వాత నా ఎమ్మడి ఆ దళం కేసు అప్పుడు అరెస్ట్ అయ్యిండు. ఇక్కడ ఏదో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యిండు, అక్కడ ఆదిలాబాద్లో అరెస్ట్ అయినా. అయితే వీళ్ళందరినీ రాబరీ డెగైటీలుగా చూపించాలని ప్రయత్నం చేసి ఆ పొలిటికల్ ప్రెషర్ బాగా యూజ్ అయింది. అది నిజం కాదా? కాదు. ఎందుకు కాదంటే చెప్తా. డెకెట్లు కాదా? కాదు. ఎందుకు కాదంటే మేము అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మేము ఉండలేక డీకేఆర్ నమ్మని గోకినాం.
వాళ్ళు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎట్లయినా చంపేస్తారు. మనం బతికి కూడా ఏం చేసేది లేదు ఇక్కడ. ఇంకా మనం ఎటైనా చచ్చిపోతాం, చచ్చిపోయేది ఏందో మనం కూడా చంపేస్తే అయిపోతా అనేసి మేమేం చేసినాం అంటే ఇందూరు పోయి ఆడ తుపాకులు బేరం చేసినాం. మాకు అమౌంట్ కావాలి, తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాం. అంతేగాని మేము ఆడ బతుకుతాం, అసలు నీకు చెప్తున్నా మేము బతుకుతాం అనే గ్యారంటీ కూడా లేకున్నది. ఇంకా మాకు సంపాదించుకోవాలని అట్లా సంపాదించుకుంటే వీళ్ళకి ఇట్లా ఎందుకుంటుంది. మేము కూడా కోట్లు సంపాదిస్తుండే, మేము కూడా ఫార్చునర్లో తిరుగుతుండే, మేము కూడా అవసరమైతే లాబింగ్ చేసి టికెట్లు తెచ్చుకొని ఎంపీనో ఎమ్మెల్యేలో ఉంటుండే. ఇప్పుడు వచ్చింది కార్లోనే కదా. ఏ కారు? ఏదో ఒక కారు చెప్పరాదు, ఏదో కార్లో రాదు. నువ్వు అది ఫోటో పెట్టి చూపి, వీడియో చూపి, అది ఏ కారు ఎట్లుంది అది. నేను ఫార్చునర్ కార్ మెయింటైన్. ఏ కార్ అయితే కార్లో తిరుగుతురా లేదా? అరే చిన్న కారు కొనుక్కున్నా భయ్, కష్టపడి అడ్వకేట్ గా ప్రొఫెషనల్ గా కేసులు వేసి తనలాడి ఆ చిన్న కారు కొనుక్కున్నా. సరే, అంటే ప్రీవియస్ నేను మిమ్మల్ని అప్పుడు ఈ స్టోరీలు అన్ని చెప్పారు. ఈ స్టోరీలు అన్ని చెప్పినాక 5 నెలల తర్వాత నేను ఒక వీడియో చూస్తా. ఆ వీడియోకి మీకు అసలు పొందడం లేదు, ఆ వీడియో మీకు చూపిస్తా. ఆ వీడియోలో ఉన్నది మీరేనా కాదా నాకు చెప్పండి, ఓకేనా? ఈ వీడియోలో ఉన్నారు ఎవరు? నేనే. నీకు ఎట్లా దొరికింది ఆ వీడియో? ఎట్లనో దొరికింది అంటే చేతిలో ఒక బొచ్చ పట్టుకున్నారు, టెంపుల్ దగ్గర ఉన్నారు అంటే ఏమన్నట్టు ఇది? నీకు ఆ వీడియో ఎట్లా దొరికింది? ఎట్లనో దొరికింది అంటే నువ్వు ఇది ఇడిచిపెట్టి ఏమైనా డిటెక్టివ్ ఇట్లా చేస్తున్నావు కొత్తగా? మేము అవి అన్నీ చేయమా, అవి వస్తాయి మా దగ్గరకు అంతే. అది కాదు శివ, అది నేను చేసిందే సీక్రెట్. నీకు ఆ వీడియో ఎట్లా దొరికింది అంటున్నా. కానీ ఏం చేసిరు మీరు? అంటే ఆడ కూడా ఎవరన్నా చంపాలనుకున్నారా లేకుంటే ఏం చేద్దాం అనుకున్నారు? అది చంపడానికి కాదు, అది చంపడానికి బొచ్చ పట్టుకునే అవసరం ఉంది. ఏమో నేను అంటున్నా, అదేంటంటే ఒక దీక్ష. సో నేను మీకు స్క్రీన్ పైన వేస్తా, ఈ ఫోన్లో కనిపేది కాబట్టి మీకు చూపిస్తా. ఒక దీక్ష అది. ఆ దీక్ష ప్రకారం ఏంటంటే నేను ఒక టెంపుల్ దగ్గరికి భజనకు పోయినా. ఆయన నాకు ఒక కండ వేసిండు. వేసిన తర్వాత నువ్వు మందు మానేస్తావు అది ఇది అన్నాడు. ఏదో చెప్తుంటాడు, మనకి ఎందుకు లేని లైట్ తీసుకున్నా. వాస్తవానికి కూడా కొన్ని రోజులకు నేను మందు మానేసిన, చికెన్ మటన్ తినడం కూడా మానేసిన. తర్వాత నాకు ఆయన మీద నమ్మకం పెరిగిన తర్వాత అట్లనే కంటిన్యూ అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట ఏం చెప్పిండంటే, నీకు ఆవేశం ఎక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది, ఇవన్నీ పోవాలంటే నేను చెప్పినట్టు చేయన్నాడు. సరే చెప్పు అన్న. ఒక 41 days ఇల్లు ఇడిచిపెట్టి పోవాలన్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సరే అన్న. అయితే అట్లా కూడా కాదు, ఏ ఊరికి పోయినా ఒక 5 ఇండ్లు మాత్రమే అడుక్కోవాలి, వాళ్ళు అన్నం పెడితే తినాలి, ఏం పెట్టినా తినాలి, ఒకవేళ పెట్టలేదంటే వండుకొని తినాలి అన్నాడు. ఇవాళ ఉన్న ఊర్లో రేపు ఉండొద్దు, ఏడ కూడా నీ బ్యాక్గ్రౌండ్ కానీ పలానా అని కానీ ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సరే అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచలం దాకా పాదయాత్రగా నడుచుకుంటూ పోయినాం. ఇక్కడ నుంచి ఎన్ని డేస్ పట్టింది? 41 days. అరుణాచలం అంటే 41 days నడిచిట అంతే కంటిన్యూగా. ఆ మధ్యలో ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, కానీ నాకు చిన్న దెబ్బలు తాకినా బయట పడిపోయినా. అంటే ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అంటే అరుణాచలం అని మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నా. సో అరుణాచలం వెళ్తే బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అని చెప్పేసి అంటారంట. అంటే మీకు అట్లాంటిది ఏమైనా జరిగిందా? అదేమో కానీ బాగా అంటే అప్పుడంత ఆవేశం రావట్లేదు. ఇప్పుడు నీ మీద అంత ఈజీగా ఆవేశం రావట్లేదు. ఒకవేళ ఆవేశం వచ్చేసరికి నేను నిన్నేం చేయాలనుకున్నా అది అయిపోతుంది. అంటే నేను చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా నువ్వు పలానా శివకి ఇట్లా అయిపోయిందని తెలిసిపోతుంది అంతే. అది అదైతే జరుగుతుంది. కోపం అయితే తగ్గిపోయింది వాస్తవానికి, అహంకారం కూడా తగ్గిపోయింది. అదేంటి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దగ్గర ఆయన నీకు అవసరం లేనిది ఎప్పుడు తీసుకోకూడదని చెప్పిండు ఆయన. ఒక దగ్గర ఏం చేసిందో అంటే ఒక ఆమె ఒక 5 కిలోల బియ్యం పెట్టింది. నేను రేపు ఎల్లుండి వండుకోవచ్చులే అనుకున్నా, కానీ అది ఎట్లా అయిందంటే ఆ 5 కిలోల బియ్యము నేను అరుణాచలం పోయిన దాకా కూడా మోసుకుపోవాల్సి వచ్చింది. ఆయన చెప్పేటప్పుడు కండిషన్ ఏం చెప్పిండు అంటే, నీకేమన్నా పెట్టిండు అనుకో, శివ నీకేమన్నా ఇచ్చిండు అనుకో తినడానికి, అది నువ్వు తినాలి, పడేయద్దు. లేకపోతే నువ్వు చూస్తుండగా ఏదానికన్నా పెట్టాలి, అది మిగిలిస్తే కూడా నువ్వే తినాలి, అది మొత్తం తింటేనే నో ప్రాబ్లం అన్నాడు. జంతువులైనా కానీ. అయితే అది కండిషన్. ఆ బియ్యం పెట్టిన బియ్యం నేను వండుకోవచ్చులే అనుకున్నా. ఆ బియ్యం ఎంత దూరం మోసుకుపోయినా అంటే తమిళనాడు బార్డర్ లాగా మోసుకుపోయినా. ఆ బియ్యం చూసినప్పుడల్లా ఎందుకు తీసుకుంటారా అనుకున్నా నేను. ఎందుకు తీసుకున్నా అంటే మనకు అవసరం లేనిది, మనకు ఎక్సెస్ ఉన్నది తీసుకోకూడదు అనేది ఇండైరెక్ట్గా నాకు అర్థమైంది. అది నాకు అర్థమైపోయింది దానివల్ల. ఇంక అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇంత తినాలనుకుంటే అంతే తీసుకునేది.
యాక్సెస్ ఇవ్వడం ఈయన అన్నం పెట్టిన తర్వాత పక్కింటిలో కూడా నేను కూడా పెడతా అంటే లేదు తీసుకోలేదు అట్లా ఆ దీక్ష అనేది నన్ను అట్లా మార్చేసింది. సో అక్కడ నుంచి మొత్తం మీ జీవితం మారిపోయింది అంటారు. ఇంకా అది అది నాకైతే అట్లా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే చాలా మంది వ్యూవర్స్కి క్వశ్చన్ ఉంది, నాకు కూడా ఉంది. సింగోటం రాము అంటే ఆయన హత్యకు మిస్టరీ ఏమన్నా ఉందా? మిస్టరీ అంటే తను ఏం చేసిండంటే తన దగ్గర అమౌంట్ రాగానే నిస్వార్థపరుడు సింగోటం రాము. సంథింగ్ ఆయన ఎర్నింగ్ చేసే పద్ధతి ఏదన్నా ఉండొచ్చు, చేసుకొని మాత్రం సొంతంగా తిన్నది కాదు. సొంతంగా ₹1 కూడా వాడుకోలే. ఆడ ఏం చేసినా పబ్లిక్ కోసమే చేసిండు. తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ పంచిపెట్టిండు. ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఒక ఇల్లు మిగిలింది, ఏదో ఒక ఎకరం అర్ధ ఎకరం భూమి మిగిలివచ్చు 10. కాదు, ఆస్తులు ఎక్కువ ఉన్నాయేమో కదా, ఆస్తులను ఎట్టుపోయినాయి. అవి ఎట్టుపోయినవి కూడా తెలియదు, అవి ఎవరి పేరు మీద ఉన్న కూడా తెలియదు. ఓకే, ఎందుకంటే రాము గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే తను నా దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాడు. నా దగ్గర డ్రైవర్గా చాలా రోజులు పనిచేసిండు. నేను అడ్వకేట్ అయిపోయిన తర్వాతనే తను పక్క వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే తను ఏం కేసు చేసినా నా మీద రుద్దిండ్రు. ఇప్పుడు గవర్నమెంట్ పొలిటికల్గా నన్ను ఒక విధంగా చేసి నన్ను చచ్చిపోవాలనే థ్రెట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఆ కారణాల వల్ల కూడా నేను రాముకు దూరం కావాల్సి వచ్చింది. దూరం అయినా ఆయన కూడా ఇంటికి వచ్చి ఏమైనా సలహా ఉంటే అడుగుతుండే, ఇట్లా రాము నీకు దండం పెడతా, నువ్వేం చేసినా నా మీద పడుతుంది, నువ్వు రాకు రాము అంటుండే నేను. కానీ తను ఏం చేసిండంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి వాటర్ ప్లాంట్లు పెట్టడం, ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి దానం చేయడం, అట్లా చేసేసరికి వీడు పొలిటికల్గా ఎదుగుతాడేమో అనే ఒక ఊపు వచ్చింది. ఊపు వచ్చిన తర్వాత తను వాళ్ళ కింద ఉన్న వాళ్ళే చంపేసిండ్రు. అది వాస్తవానికైతే అంటే రాజకీయ కుట్రనా? అది కూడా ఉంది అనుకుంటున్నా. ఓకే, అంటే అంత ఘోరంగా చంపడం మరి ఘోరం కదా, ఘోరం. మర్మాంగాలు కోసి అంత చంపి ఆ రోజు నేను హైదరాబాద్లో ఉండే. సేమ్ 8 o'clock నాకు ఫోన్ చేసిండు, అన్నా నువ్వు రా, నేను నీతో మాట్లాడాలన్నా అని అంటే తను నాకు 2 లక్షలు ఇవ్వాల్సి ఉండే. అమౌంట్ ఉన్నాయి రాము అన్న. లేవన్నాడు. లేవైతే నేను వెళ్ళిపోతాను రాము అని చెప్పిన. అప్పటికి నాకు ఇక్కడ టైట్ అయిపోయినది. నేను ఇక్కడ మర్డర్ కేసు ట్రయల్ చేసిపోయినా, ఫుడ్ తినలేకున్నా. ఇంపార్టెంట్ ఒక 10 minutes ఏం చేసిపోయారు? మర్డర్ కేసు ట్రయల్ చేసిపోయినా కోర్టులో. ఓకే ఓకే, ట్రయల్ చేసిపోయినా, సాక్షులు క్రాస్ చేసి ఏమో మర్డర్ ప్లాన్ చేసి పోయిరేమని అనుకుంటున్నా. ఏం మాట్లాడుతూ శివ. ట్రయల్ చేసిపోయినా, పొద్దున తిన్నా అన్నం, మధ్యాహ్నం తినలేదు, ఆకలి అయినది, నేను వెళ్ళిపోతున్నా రాము అని చెప్పిన. చక్కగా నాకా నుంచి ఆడికి స్పాట్కి వెళ్ళిపోయిండు, చంపేసిరుగా. ఆ రోజు మేము కలిసింటూ కూడా ఏమవుతుండేమో తెలియదు మరి. సో మొత్తానికైతే వ్యక్తిగతంగా మంచోడు, బట్ అది కొన్ని కారణాల వల్ల కొంచెం టెంప్టింగ్ ఎక్కువ ఉంటుండే. కింద ఉన్న వాళ్ళని జర ఓసారి వల్గర్గా మాట్లాడుతుండే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చంపేసిండ్రా, రాజకీయ కుట్రనా, అదంతా అదే మిస్టరీ. ఓకే, సో ఫైనల్గా ఇన్ని గనం మీరు అంటే అన్ని సెక్షన్లు తిరిగి లాస్ట్ ఆధ్యాత్మిక సైడ్ మీరు రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు భజన నేర్పించడం ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు కదా, అంటే ఓన్లీ భజన ఒకటే నేర్పిస్తారా? దాని తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు యాజ్ ఏ ఒక పర్సన్గా నేను ఉన్నా, సో నేను వస్తా మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని నేను భజన కార్యక్రమాలు అవన్నీ నేను నేర్చుకుంటా, తర్వాత నా ఫ్యూచర్ ఏంది, నేనేం చేయాలి? నీ ఫ్యూచర్ ఏంటి? ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు యూత్ వచ్చిరా అన్నారు, అంటే చెడు అలవాట్లకు పోకుండా నేర్పిస్తున్నా అన్నారు, తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతలు భజనలు చేసింది. పొద్దు నుంచి కష్టం చేసేది పొలంలో పోయి, సాయంత్రం వచ్చి నీట్గా స్నానం చేసి బొట్టు పెట్టుకొని వచ్చి గుళ్ళ కూర్చొని తబలా కొడుతుంది, పాటలు పాడుతుంది. ఇంకంటే వాళ్ళకి ఏం పని చేసలేరా? ఓకే, వాళ్ళు వ్యవసాయం చేసుకునిలేరా? అంటే ఇంకా ఇది నేర్చుకుంటే ఇదే చేయాలని ఉందా? ఓకే, అంటే ఇది నేర్పిస్తాం వాళ్ళ కర్మ అని అంటారు. ఇక వాళ్ళు అంటే నేను ఏమంటున్నా, ఫ్యూచర్ ప్లాన్ ఏదన్నా ఉండాలి కదా. నీకు స్కోప్ ఉండి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తబలిస్ట్ గా మారొచ్చు, లేకపోతే సింగర్ గా మారొచ్చు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గా మారొచ్చు, లేకపోతే ఫేమస్ ఉంటారు కదా సింగర్స్. ఇప్పుడు భజనలు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఏడన్నా పోతే భజనలు చేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి గౌరవం ఉంది. ఇప్పుడు రేపు వినాయక చవితి వస్తుంది, అసలు దొరకరు. 10,000 ఇస్తానా దొరకరు. ఒకప్పుడున్న పెద్దవాళ్ళు ఉన్న శాస్త్రీయ సంగీతం పోయింది, నశించిపోయింది. ఆ తబలిస్ట్ కానీ, ఆ హార్మోనిస్ట్ కానీ, ఆ స్టైల్ మొత్తం పోయింది. ఇప్పుడు అంతా కొత్త స్టైల్ వచ్చింది, లేటెస్ట్ స్టైల్. ఇప్పుడు ఏడన్నా గుళ్ళలకు పోతే ఒకటే పాటను డిఫరెంట్గా వాడుతున్నారు, లేకపోతే దాన్ని ఆంధ్ర స్టైల్లో వాడుతుంది, ఎక్కడో లాగా వాడుతుంది. ఇక్కడున్న మన ఈ లోకల్ స్టైల్ అనేది నశించిపోయింది. లేదు అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను అన్నని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే,
నేను ఇక్కడ సైడ్ నాగర్ కర్నూలు రావడం జరిగింది. అదేవిధంగా అసలు కనిపించలేడింది మొన్న ఉద్యమకారులు సంథింగ్ ఇది అన్ని కాంట్రవర్సీలు జరిగినాయి, ఏందో ఒకసారి పోదామని చెప్పేసి వీళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది నేను. దాని తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుంటే ట్రస్ట్ పెట్టిండు, అవి పెట్టిండు, ఇవి పెట్టిండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ట్రస్ట్ గురించి తెలిసినప్పుడు నాకు మంచిగా అనిపించింది అన్న. ఎందుకంటే ట్రస్ట్ గురించి నాకు ఎందుకు మంచిగా అనిపించిందంటే, సో ఏదో ఒకటి మీరు ట్రస్ట్ పెట్టి ఏదో ఒకటి చేయకుండా సో భజన అనేది మీరు చేపిస్తున్నారు అని అన్నారు. ఎందుకంటే ఈ భజన అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హిందువులందరూ కన్వర్ట్ అయిపోతున్నారు. సో హిందువులుగా ఉండలేరు. సో అంటే ఈ భజన కార్యక్రమం అనేది ఉంటే హిందువులందరూ సమ్మేళనమై ఒక దగ్గర కలుస్తారు, కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కానీ చాలామంది ఎట్లుంటుందంటే వాళ్ళు సండే ప్రేయర్ చేసుకుంటారు. ముస్లిమ్స్ అయినా కానీ ఫ్రైడే ప్రేయర్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకుంటారు. సో మన వాళ్ళు ఎక్కడ కలుసుకోవట్లే, గ్యాదరింగ్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మన గ్యాదరింగ్ లో మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓ పండుగ జరిగింది, ఆడ డీజేలు ఎక్కువ ప్లేస్ తీసుకుంటుండే మనుషుల కంటే. డీజేలు మైకులు పెద్దవి. ఇప్పుడు ఈ డీజేలు ఏడ చర్చిలలో పెట్టరు, డీజేలు ఏడ కూడా పెట్టరు. పీర్ల పండుగ వచ్చినా కూడా పెట్టరు. ఆడ డప్పులే కొడతారు, అలాగే ఆడతారు. ఈ క్రిస్టియన్స్ కూడా వాళ్ళే ప్రేయర్ చేస్తారు. హార్మోని అన్ని నువ్వెందుకు రోజు కంపల్సరీ ప్రేయర్ చేసేటోని గిటార్ వాయించని కూడా వస్తుంది, కీబోర్డ్ ప్లే చేస్తాడు, అన్ని ప్లే చేస్తాడు. మన హిందువులు మాత్రం భజన తబల కొట్టినకి రాదు, తాళం కొట్టినకి కూడా రాదు. నిజమే. అదే అన్నట్టు నేనేంటి అంటే, నువ్వు అన్నావు కదా ఇందాక ఉపాధి ఏమైనా ఉంటుందా అని. ఒకవేళ నా ట్రస్ట్ ఇంక్రీజ్ అయితే, బాగా డెవలప్ అయితే, ఏదో మనకు ఈ నేచర్ మనకు సహకరిస్తే వాళ్ళనే ఎంప్లాయీస్గా పెట్టి ఏడన్నా భజన ఉంది అంటే మేము పోయి చేస్తాం ఆడ. ఓకే. ఆ పాత టెస్ట్ మన పబ్లిక్ చూపించాలనే కోరిక, అంతే. ఓకే. అంటే మీ ట్రస్ట్ త్రూ అంటే ఓన్లీ ఇదే చేస్తారా? ఫ్యూచర్లో ఇంకా మీరు ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా? అంటే ఏమేమి చేయాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా? ఉండొచ్చు, చెప్పంటే ఫ్యూచర్ ఏం కాలం ఏ నిర్ణయిస్తుందో తెలియదు. మనం నేను ఇట్లా మాడతాను మీరు అనుకున్నారా? అప్పుడు అసలు అనుకోలే. అదే నేను ఆ వీడియో వచ్చినప్పుడే షాక్ అయినా. ఈ బొచ్చ పట్టుకుండేది, నిలబడుండేది, ఈయననే నాకు కాదని డైలామాలో ఉండే నేను. ఆ గన్స్కి ఈ బొచ్చకి సంబంధమే లేదు కదా అని అనుకున్నా. సో ఏందో ఒకసారి చూద్దాము, కలిసినప్పుడు మాట్లాడొచ్చులే అనుకున్నా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనం కలవడం జరిగింది. సో మనము భజన దగ్గరకు పోదాం అన్న. ఇప్పుడు వెళ్దామా? డన్, వెళ్దాం.